బైబిల్ గ్రంథంలో అగ్నిని గుర్చిన కొన్ని ప్రస్తావనలు మనం చూస్తాం. ఫైర్, అగ్నిని గురించి కొన్ని ప్రస్తావనలు. దేవుడు కూడా తను గురించి తాను అగ్నితో పోల్చుకున్నాడు, ఆయన దహించే అగ్ని అని. ఇక్కడ మన పుల్పిట్ మీద కూడా వ్రాయబడిన మాట ఏంటంటే, ఈజ్ నాట్ మై వర్డ్ లైక్ అ ఫైర్ అని. నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని మాట అగ్ని వంటిదని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, అగ్నితో ఎవరు ఆటలాడకూడదు. అగ్నితో ఆటలాడితే ఏమవుతుంది? అగ్ని మనల్ని కాల్చేస్తుంది కదా. డు నాట్ ప్లే విత్ ఫైర్. ఇఫ్ యూ ప్లే విత్ ఫైర్, ద ఫైర్ విల్ బర్న్ యూ. అగ్ని మనల్ని కాల్చేస్తుంది. అగ్నితో మనం ఆటలు ఆడకూడదు. కొంతమంది దేవుని వద్దకు వస్తారు కానీ దేవునితో ఆటలు ఆడుకోవచ్చు అనుకుంటారు. అగ్నిని ఒళ్ళో పెట్టుకొని ఆటలాడుకుంటే ఏమవుతుందండి? ఒక బాల్ ఆఫ్ ఫైర్ ఉందనుకోండి, దాన్ని ఇలా అలా ఆడదాము, అలా ఇలా చేద్దామని కొంతమంది మ్యాజిక్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు అగ్నితో కూడా కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు. వాళ్ళని చూసి సరిగ్గా ట్రైనింగ్ లేని వారు ముచ్చట పడిపోయి మేము కూడా చేసేస్తాంలే, మేము కూడా అగ్నితో ఆటలు ఆడదాంలే, కొంచెం కాలక్షేపం చేద్దాము అని అనుకుంటే అగ్నితో ఎక్స్పెరిమెంట్స్ చేశారంటే అగ్ని ఖచ్చితంగా కాల్చేస్తుంది. దేవుడు తన్ను తాను దేవుని మాటను దహించు అగ్నితో పోల్చాడు. ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి అగ్నిని గూర్చిన కొన్ని ప్రస్తావనలు, బైబిల్ గ్రంథంలో దేవుని భక్తులు ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు, ప్రాముఖ్యంగా అగ్నికి సంబంధించినవి, వాటిని ధ్యానం చేస్తూ దేవుని బిడలంగా మనము కొన్ని శ్రేష్టమైన పాఠాలు నేర్చుకుందాం. మొదటగా మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. ఆ పైన 2వ వచనంలో, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. ఆయన అగ్ని వంటివాడు, సబ్బు వంటివాడు అని 2 మాటలు. అగ్ని చాలా ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తుంది. కారణం ఏంటంటే, వెండి కానీ బంగారు కానీ దాన్ని రిఫైన్ చేయాలంటే, ప్యూరిఫై చేయాలంటే కొన్నిసార్లు పాత బంగారం మనం మార్చుకోవాలనుకుంటాం. పాత బంగారం మార్చుకోవాలనుకున్నప్పుడు కంసాలి వానికి ఇచ్చినప్పుడు, ఆయన అగ్నిలో నుండి దాన్ని పంపించినప్పుడు దానిలో ఉన్న మస్టు, మలినం, మురికి, నల్లని పదార్థాలు ఏమన్నా ఉంటే అవన్నీ బయటకు వచ్చేస్తాయి. తిరిగి ఆ సువర్ణం, ఆ బంగారం లేకపోతే వెండి చక్కగా దగదగ మెరిసిపోతూ ఉంటుంది. దేవుడు తన్ను తాను కంసాలి వాని అగ్నితో పోల్చుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నిన్ను నన్ను శుద్ధి చేసేవాడు ఆయన. నిన్న స్నానం చేసామని వాళ్ళ స్నానం చేయని వారు ఎవరైనా ఉన్నారా? నిన్న పళ్ళు తోముకున్నాం కదా, నేను 1 గంట సేపు తోమానండి, ఈరోజు నేను బ్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకున్న వారు ఎవరైనా ఉన్నారా? నిన్న బట్టలు బాగా ఉతికానండి, వాషింగ్ మెషిన్లో వేసి 2 సార్లు వేసేసాను ఒకే డ్రెస్ని, ఈరోజు అంతా వేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అది వాష్ చేయకపోయినా పర్వాలేదు అని ఎవరైనా అనుకుంటామా? ఈ క్లెన్సింగ్ అనేది ఇట్ షుడ్ బి అ కంటిన్యూస్ ప్రాసెస్. విశ్వాస జీవితంలో కూడా శుద్ధి చేయబడడం అనేది ప్రతి దినము చేయబడుతూనే ఉండాలి. అదొక దినచర్యలో భాగంగా మారాలి. దేవుడు కూడా తనకు ఎవరు దగ్గర అవుతారో, తనకెవరు సమీపంగా వస్తారో, తనని ఎవరు తమ జీవితంలో కోరుకుంటారో, దేవుని సన్నిధిని ఎవరు బాగా ఆశ్రయిస్తారో వారిని దేవుడు అనుకుంటాడు, నా దగ్గరుండే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను పరిపూర్ణుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిపూర్ణులై ఉండడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. బీ పర్ఫెక్ట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్. పరలోకమందున్న మీ తండ్రి ఎలా పరిపూర్ణుడో నీవు నేను కూడా పరిపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి తల్లిదండ్రులు ఎవరైనా సరే, నీతిగా భక్తిగా బ్రతుకుతున్న తల్లిదండ్రులు ఎవరైనా సరే, వారి బిడ్డలు తమ మార్గంలోనే నడవాలని కోరుకుంటారు. అదే ఒక తండ్రి గజ దొంగ అనుకోండి, ఆ తండ్రి కూడా కుమారునికి ట్రైనింగ్ ఇస్తాడు. ఏమనంటే, దొంగతనాలు ఎలా చేయాలి, ఎలాగా మరి కూనీలు చేయాలి, లేకపోతే ఎలా ఈజీగా మరి ఇతరుల దగ్గర ఉన్న వస్తువులను తీసేసుకోవాలి, దొంగిలించాలని చాలా టిప్స్ ట్రిక్స్ నేర్పిస్తూ ఉంటాడేమో. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు. ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో ఏ కల్మషం లేదు, ఏ పాపము లేదు. ఆయన మన నుండి కోరుకుంటుంది కూడా ఏంటంటే, మనము పరిపూర్ణులుగా
ఉండాలి. పరిపూర్ణులుగా ఉండాలంటే ఏమవ్వాలి? ఫస్ట్ పాపం పోవాలి. పాపం పోవాలంటే దేవుని అగ్ని ద్వారా ఎవరైతే కాల్చబడతారో, వెన్ వీ ఆర్ క్లెన్స్డ్ విత్ గాడ్స్ ఫైర్, పరిశుద్ధ అగ్ని ద్వారా ఎవరు కాల్చబడతారో వారి జీవితంలో ఉన్న పాపమును దేవుడు కడుగుతూ ఉంటాడు. నేను ఎప్పుడో కడుక్కున్నానండి దేవుని సన్నిధిలో, నా ప్రతి పాపాన్నంటే కుదరదు. ప్రతి దినము మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన అడుగుతూ ఉండాలి, ప్రభా నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. అంత మాత్రమే కాదు, చాకలి వాని సబ్బు వంటి వాడని కూడా వ్రాయబడింది. సోప్ మనందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి. కిడ్స్కి ఏమో కిడ్స్ సోప్స్ వాడతాం, పిల్లల సోపులు వాడతాం, మనకేమో పెద్దల సోపులు వాడతాం, బట్టలకి బట్టల సోపులు వాడతాం, గిన్నెలు కడగడానికి దానికి సెపరేట్ సోప్ ఉంటుంది, కానీ దేనికి సంబంధించిన సోపు దానికి ఉంటుంది. అయితే మనిషి హృదయాన్ని కడిగే సోప్ ఏంటంటే దేవుని వాక్యమే. గాడ్స్ వర్డ్ ఇస్ లైక్ అ సోప్ దట్ క్లెన్సెస్ యువర్ హార్ట్. గాడ్ ఇస్ లైక్ అ సోప్ దట్ క్లెన్సెస్ యువర్ హార్ట్. దేవుడే నిన్ను నన్ను కడిగే చాకలివాని సబ్బు. ఆయన వాక్యము మనల్ని శుద్ధి చేసేది అని దేవుని గ్రంథంలో మనం గమనిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో షద్రక్, మెషక్, అబేద్నెగోలని ముగ్గురు యవనస్తులు మనం చూస్తాం. బబులోను దేశంలో వారు చెరకు తీసుకొని పోబడ్డారంటే వారు యాక్చువల్గా దేవుని ప్రజలే. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు దేవుని ప్రజల మీదకి దండెత్తి వచ్చి వారందరినీ పట్టుకొని, వారిలో ఉన్న బెస్ట్ పీపుల్ని, ఎవరైనా సరే శత్రురాజులు వచ్చినప్పుడు వారు ఒకవేళ ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని ముట్టడి వేసి జయించిన తర్వాత అక్కడున్న బెస్టే తీసుకెళ్తారు. ముసలోళ్ళని ముతకోళ్ళని పట్టుకెళ్ళరు, ఎందుకంటే ముసలోళ్ళని తీసుకెళ్ళినా వారికి ఏం ఉపయోగం ఉంటుంది. సో దే విల్ సెలెక్ట్ ద క్రీమ్ అనమాట. బెస్ట్ ఎవరున్నారు అంటే బలమైన యవనస్తులు, వయసులో ఉన్నవారు, పురుషులు, వారిని తీసుకొని వెళ్తూ ఉంటారు. సో అదే క్రమంలో బబులోను రాజైన నెబుకద్నెజరు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో అనే నలుగురు యవనస్తులను, వారితో పాటు ఇంకా చాలామంది వెళ్ళారు. కానీ దానియేలు గ్రంథంలో ఈ నలుగురు గురించిన ప్రస్తావన, వారి జీవితంలో జరిగిన సంఘటనల గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. సో షద్రక్, మెషక్, అబేద్నెగో అనే ముగ్గురు యవనస్తులను కూడా బబులోను రాజు చెరపట్టి తీసుకొని వెళ్ళినట్లు చూస్తాం. తీసుకొని వెళ్ళిన తర్వాత రాజు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టించి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. అదేంటంటే, ఈ బంగారు ప్రతిమకు నా దేశంలో, నా సామ్రాజ్యంలో ఉన్న వారందరూ మ్రొక్కాలి. దిస్ ఇస్ అ కామన్ లా, దిస్ ఇస్ అ కామన్ రూల్. ఇది గవర్నమెంట్ వారు విధిస్తున్న ఆజ్ఞ, రాజుగా నేను విధిస్తున్న ఆజ్ఞ. మీరు నా ఆజ్ఞను శిరసా వహించాలి. ఒకవేళ నా ఆజ్ఞను శిరసా వహించకపోతే మిమ్మల్ని నేను మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడేస్తాను అనే ఒక ఆజ్ఞను రాజు విధించినట్లు చూస్తాం. గవర్నమెంట్ ఆజ్ఞ విధిస్తే దాన్ని ధిక్కరించడానికి ఎవరికైనా ధైర్యం ఉంటుందా? ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, రాజుగారు ఆజ్ఞ విధించారంటే, రాజుగారు శిక్ష కూడా ముందే చెప్పేశాడంటే మనకి ముందు మన ప్రాణం కాపాడుకోవాలని ఉంటుంది, అంతే కదండి. ప్రాణం పోయే సమయంలో ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏదైనా చేయడానికి రెడీ అయిపోతుంటారు. ఒక అన్యాయం చేయడానికి, ఒక అబద్ధం చెప్పడానికి, ఒక మోసం చేయడానికి, ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అయిపోవడానికి కూడా చాలామంది సిద్ధపడిపోతుంటారు. నిజంగా విశ్వాస జీవితంలో నీ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడే నీ విశ్వాసం నిజమైందా కాదా అనేది బయటకి వస్తుంది. విశ్వాసానికి పరీక్ష రానంతసేపు మనం విశ్వాసులం అనుకుంటాం. మన చుట్టూ ఉన్నవారు కూడా వీరు చాలా మంచి విశ్వాసులండి అనుకుంటారు. కానీ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడే నీలో ఉన్న విశ్వాసము రుజువుపరచబడుతుంది. సో షద్రక్, మెషక్, అబేద్నెగోలు రాజు ఆజ్ఞను ధిక్కరించారు. దూరా అనే మైదానంలో అందరినీ నిలబెట్టాడంట. అందరినీ సాష్టాంగపడమంటే అందరూ సాష్టాంగపడితే ఈ ముగ్గురు మాత్రం నిటారుగా నిలబడ్డారు చెట్లలాగా. రాజు కొళ్ళు మండిపోయింది. ద కింగ్ వాజ్ యాంగ్రీ, ద కింగ్ వాజ్ బర్న్డ్ విత్ యాంగర్. కోపంతో రగిలిపోతున్నాడు. ఏమనంటే, నా ఆజ్ఞను ధిక్కరించే అంత ధైర్యమా వీరిని నేను ఎలా అయినా వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో పడేస్తాను అని పడవేసిన సమయంలో దేవుడు వారితో 4వ వ్యక్తిగా ఆ ఫైరీ ఫర్నేస్లో ఉన్నట్లు మనం చూస్తాం. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు యొక్క స్నేహితులు షద్రక్, మెషక్, అబేద్నెగోల జీవితంలో ఈ మండుచున్న అగ్నిగుండము శ్రమలకు సాదృశ్యం. అగ్ని చాలా వాటికి సాదృశ్యంగా ఉంది. ఒక్కొక్కటి మనం గమనించుకుంటూ వెళ్దాము. ఈ మొదటి సందర్భంలో, ఈ మొదటి సంఘటనలో షద్రక్, మెషక్, అబేద్నెగోల జీవితంలో వారు ఏ అగ్నిగుండంలో ప్రవేశించారో ఆ అగ్నిగుండము విశ్వాస జీవితంలో నీతిగా, భక్తిగా నీవు బ్రతికినందుకు నీకొచ్చే శ్రమలకు
సాదృశ్యం. కొన్నిసార్లు దేవుని కొరకు బ్రతుకుతున్నందుకు, దేవుని వెంబడిస్తున్నందుకు, దేవుని పేరు పెట్టుకున్నందుకు, లోకం చేస్తున్నది మనం చేయనందుకు, లోక పోకడలో మనం పోనందుకు చాలాసార్లు మనం నిందించబడుతూ ఉంటాం, అవమానపరచబడుతూ ఉంటాం, తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ నిన్ను కార్నర్ చేసి నిన్ను ఒక మూలకు నెట్టివేసి బంధువుల్లో కలవకుండా నిన్ను ఒకవేళ సూటిపోటి మాటలతో నీతో ఉన్న వారు నిందిస్తూ ఉండొచ్చు, బాధిస్తూ ఉండొచ్చు. అయితే అగ్ని వంటి శ్రమలలోకి విశ్వాసి వెళ్ళినా, ఇందాక మనం చూసాము ఆ దేవాతి దేవుడు కంసాలి వాని అగ్ని వంటి వాడని. ఆ అగ్నిలో వేయబడిన బంగారు వెండి ఏ విధంగా యాషెస్ అయిపోదో, అంటే చూడండి, ఒక కాగితాన్ని మనం అగ్నిలో వేస్తే అది ధూళిలాగా లేకపోతే యాషెస్ బూడిద అయిపోతుంది, ఇంకా ఆ కాగితం మనకు కనబడదు. కానీ బంగారం వేస్తే బంగారం మాత్రం బూడిద అయిపోదు, బంగారం శుద్ధ సువర్ణం వలె మారుతుంది. విశ్వాస జీవితంలో కూడా వచ్చే శ్రమలు నిన్ను బ్రేక్ చేయడానికి రాలేదు, కానీ నిన్ను మేక్ చేయడానికి వస్తాయి. హల్లెలూయా. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు మనకి చాలా వేదన కలుగుతుంది. ఎందుకు ప్రభువా ఈ శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయి? ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ వస్తుంది, దీన్ని తట్టుకోవడానికి నాకు శక్తి సరిపోవడం లేదు. నేను ఇంతగా ప్రేమించిన వారు నన్ను ఇంతగా బాధిస్తారని నేను అనుకోలేదే. నేను ఇంతగా అందరి మేలు కోరుకుంటుంటే సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉన్నారే. నాకు శత్రువులు నిష్కారణంగా తయారైపోయి నా మీద పగపట్టారే. ఎందుకు ప్రభువా ఈ శ్రమ అని ఒకవేళ అగ్ని వంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీవు బాధపడుతున్నట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డ గమనించు, అగ్ని వంటి శ్రమలోకి నువ్వు వెళ్ళినా నిన్ను దేవుడు ఇంకా వాల్యుబుల్ పర్సన్గా తయారు చేస్తాడు. హల్లెలూయా. నిజానికి ఈ లోకంలో మనం సంపాదించే ఏ ఆస్తిపాస్తులు కూడా మనల్ని విలువైన వ్యక్తిగా చేయవండి. ఒకవేళ లోకం దృష్టిలో పలానా వారు లక్షాధికారులండి, పలానా వారు కోటీశ్వరులండి, పలానా వారికి అంత ఆస్తుంది, ఈ కారులో తిరుగుతారు, లేకపోతే ఇలాంటి బంగ్లాలో ఉంటారని ఒకవేళ లోక సంబంధమైన వ్యక్తులు నీకున్న ఆస్తిపాస్తులను బట్టి నీకు ఒక లేబుల్ వేస్తారేమో. కానీ దేవుని దృష్టిలో నీవు విలువైన వ్యక్తివి, ఘనమైన వ్యక్తివి ఎప్పుడవుతావంటే, నీ విశ్వాస జీవితంలో దేవునితో నీకున్న సంబంధం అంతకంతకు ఎక్కువైనప్పుడు, విశ్వాసంలో నువ్వు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, దీనత్వంలో దినదినము నువ్వు పెరుగుతూ ఉన్నప్పుడు, వినయములో విధేయతలో అన్ని విషయాలు నువ్వు ఎదుగుతున్నప్పుడు, దేవుని దృష్టిలో నువ్వు మిక్కిలి విలువైన వ్యక్తిగా మార్చబడతాం. మనం ఎవ్వరం కూడా మన ఇంట్లో బంగారాన్ని కానీ, ఒకవేళ అమెరికన్ డైమండ్స్ అంటారు, అలాంటి డైమండ్స్ ఏమన్నా ఉన్నా వాటిని చాలా జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టుకుంటాం. తాళం వేస్తాం, తాళం వేసాక గట్టిగా వేసానా లేదా తాళం అని చెక్కింగ్ కూడా చేసుకుంటారు కదండి. స్త్రీలకు బాగా తెలుసు అది. విలువైన బంగారాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం, చాలా అపురూపంగా చూసుకుంటాం. ఇంట్లో ఉంటే దొంగల బారిన పడిపోతుందేమో అని లాకర్లో పెట్టేస్తూ ఉంటాం. ఏదైనా ఫంక్షన్ రాగానే చాలా జాగ్రత్తగా తెచ్చుకొని దాన్ని ధరించుకొని అందరికీ ఆడంబరంగా చూపించుకోవాలనుకుంటాం. దేవుడు కూడా నిన్ను ఒక విలువైన ఆభరణం వలె ఆయన సిద్ధపరచాలనుకుంటున్నాడు. నిన్ను ఒక పనికి మాలిన పనికిరాని రాయి వలె ఆయన ఉండాలని కోరుకోవడం లేదు, కానీ ఒక విలువైన ముత్యము వలె ఆయన తయారు చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక విలువైన ముత్యము వలె నీవు నేను తయారు చేయబడాలంటే, ఒక విలువైన వజ్రం వలె నీవు నేను మారాలంటే శిల్పి చేతిలో చెక్కబడాలి. కంసాలి వాని చేతిలోకి బంగారం వెళ్ళినప్పుడే శుద్ధి చేయబడుతుంది, కానీ ఆ బంగారం భూమి లోపల ఉన్నప్పుడు అది ఎలాగుందో అలాగే ఉంటే దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. సో విశ్వాస జీవితంలో మనకు వచ్చే శ్రమలు మనల్ని ఇంకా శుద్ధి చేయడానికి వస్తాయి. శ్రమలలో ఎందుకు వచ్చిందని ఏడవడం మానే, నాకే ఎందుకు వచ్చిందని ఏడవడం మానే, శ్రమలలో కృంగిపోవడం మానే. శ్రమలలో నీవు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఆనాడు షద్రక్ మెషక్ అబేద్నెగోలకు అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా నీవెలా వచ్చావో ప్రభా, ఈ శ్రమలో నాతో పాటు నువ్వు ఉండు. ఆ శ్రమ, ఆ రాజుకి కోపం వచ్చంట. రాజు అంటాడు, మీరు సాష్టాంగ నమస్కారం చేస్తే మీ ఈ విగ్రహానికి మిమ్మల్ని నేను విడిచిపెట్టేస్తానంటే వాళ్ళు అంటారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. అసలు భయం లేనట్టు మాట్లాడతారు. రాజుకి ఇంకా కోపం ఎక్కువైపోయి ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు వేడిమిగా చేసినట్లు గమనిస్తున్నాం. 7 అంతల వేడిమి గల అగ్నిగుండం, దాన్ని చూస్తేనే చాలా భయంకరంగా ఉంది. దాని దగ్గరకు వెళ్తుంటేనే క్యాన్ వి ఫీల్ ద హీట్? అగ్నిగుండం యొక్క వేడి మనం ఫీల్ చేయగలమా లేదా?
భోగి మంటలు కొంతమంది వేసుకుంటా ఉంటారా, అది వాళ్ళు వేసుకున్నప్పుడు మనం అదే వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే మనకు ఆ వేడి తగులుతుందా లేదా? ఇది మామూలుది కాదు, 3 వ్యక్తులు కాదు, ఇంకా చాలామంది పట్టగలిగే అంత పెద్ద అగ్ని గుండం. దాని వేడిని కూడా 7 అంతలు పెంచాడంట రాజు. రాజు అనుకున్నాడు, నేను చెలరేగిపోతాను, ఇంకా నాకున్న కోపం అంతా వీరి మీద చూపిస్తాను, వీరు అప్పటికైనా తగ్గుతారేమో అనుకున్నారు. కానీ ఈ 3 యవనస్తులు మాత్రం అన్కాంప్రమైజింగ్గా దేవుని కొరకు నిలబడ్డారు. శ్రమలు వచ్చినా సరే ప్రభు కొరకే నిలబడతాము, ప్రభుతోనే ఉంటాం, కానీ ప్రభువుని మాత్రం మేము విడిచి పెట్టము. ఒకవేళ రానున్న దినాల్లో ప్రపంచ పరిస్థితులు మారి, గవర్నమెంట్ పరిస్థితులు మారి మందిరానికి వెళ్తే మీ కాళ్ళు ఇరగొడతా ఉన్నారనుకోండి, ఎంతమంది వస్తారు మందిరానికి? ఒకవేళ మందిరానికి వెళ్తే మిమ్మల్ని జైల్లో వేస్తాము అని ఒకవేళ అంటే, మన భారతదేశంలో మత స్వేచ్ఛ, మత స్వాతంత్రం ఉంది. కానీ ఒకవేళ క్రీస్తు కొరకు హింసనైనా నిందనైనా అనుభవించాల్సిన పరిస్థితులు వస్తే నీ ప్రాణాన్ని దేవుని కొరకు పెట్టడానికి నీవు సిద్ధమా? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, చాలాసార్లు మనం కంఫర్టబుల్ భక్తి చేస్తూ ఉంటాం కదండి. అన్నీ బాగున్నంతసేపు భక్తి బాగానే చేస్తాం, కానీ దేవుని వెంబడిస్తున్నందుకు ఏమైనా కష్టాలు స్టార్ట్ అయితే, ఒకవేళ యేసయ్య పేరు పెట్టుకున్నందుకు ఏదైనా శ్రమలు వస్తుంటే చిన్నగా విశ్వాసంలోంచి కొంతమంది వెనక్కి జారిపోతూ ఉంటారు. విశ్వాస జీవితంలో నీకు నాకు వచ్చే శ్రమలు మనల్ని ఇంకా స్థిరమైన బలమైన విశ్వాసులుగా చేయడానికి మాత్రమే వచ్చాయని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయము 24-25 వచనాల్లో మరొక సంఘటన మనం చూస్తున్నాం. ఆదికాండం 19వ అధ్యాయము 24-25 వచనాలు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేసెను. ఆకాశము నుండి అగ్ని దిగిన ఒక సంఘటన, ఆకాశము నుండి దేవుడు అగ్నిని పంపించిన సంఘటన. ఈ అగ్నిని దేవుడు ఎందుకు పంపించాడంటే, ఎగ్జాక్ట్గా నెబుకద్నెజరు రాజు తన మాటను ధిక్కరించిన వారిని చంపడానికి ఎలా అగ్నిని సిద్ధపరిచాడో, ఇక్కడ కూడా దేవాతి దేవుడు తన ఆజ్ఞను ధిక్కరించి ఇష్టానుసారంగా పాపంలో బ్రతుకుతూ పాపంలో ఆనందిస్తూ ఉన్న సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల మీదకి తన కోపాన్ని, తన ఉగ్రతను అగ్ని గంధకాల రూపంలో ఆకాశం నుండి పంపించినట్లు మనం గమనిస్తున్నాం. సొదొమ గొమొర్రా ప్రాంతం మీదకి దేవుడు ఉగ్రతను పంపించడానికి ముందు దేవుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. దేవుడు ఏ పని కూడా అనాలోచితంగా చేయడు. కొన్నిసార్లు చూడండి, మనం కొన్ని మాటలు మాట్లాడేసి ఎందుకు మాట్లాడానబ్బా అని బాధపడుతుంటాం కదండి. కొన్ని పనులు మనం చేసేసాక అక్కడికి వెళ్లకుండా ఉండాల్సిందే, వారితో మాట్లాడకుండా ఉండాల్సిందే, వారితో స్నేహం చేయకుండా ఉండాల్సిందే, ఈ మాట చెప్పకుండా ఉండాల్సిందే, కోపపడకుండా ఉండాల్సిందే అని కొన్నిసార్లు మనం చేసేసిన తర్వాత ఆలోచించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు ఏ పని చేసినా ఆయన పర్ఫెక్ట్గానే చేస్తారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుని మార్గాలంట హిజ్ వేస్ ఆర్ పర్ఫెక్ట్. దేవుని మార్గాలు పరిపూర్ణమైన మార్గాలు. ఆయన చేసే కార్యాలు పరిపూర్ణమైన కార్యాలే. ఆయన ఏ కార్యం చేసినా దాని గురించి మళ్ళీ రిగ్రెట్ అయ్యే పరిస్థితులు ఉండవు. ఆకాశము నుండి అగ్నిగంధకాలను సొదొమ గొమొర్రా ప్రాంతముల మీదకి దేవుడు పంపించినప్పుడు ఆ సందర్భంలో దేవుడు ముందు అబ్రహాముకు చెప్తాడు. కారణం ఏంటంటే, అబ్రహాము దేవుని స్నేహితుడు. ఏబ్రహాం వాజ్ గాడ్స్ ఫ్రెండ్. దేవుడు చాలా చక్కగా అబ్రహాముతో మాట్లాడుతూ ఉండేవాడు. అంటే అబ్రహాము ఎంత యథార్థవంతుడుగా, ఎంత నీతిపరుడుగా, భక్తిపరుడుగా ఉంటే దేవుని యొక్క స్నేహాన్ని సంపాదించుకున్నాడో మనం ఆలోచించాలి. దేవుడు అబ్రహాముకి ఎందుకు చెప్పాడంటే, అబ్రహాము యొక్క బంధువైన లోతు కుటుంబం అక్కడ సెటిల్ అయింది. అందుకని దేవుడు అనుకున్నాడు, నేను చెప్పకుండా అబ్రహాముకు సొదొమ గొమొర్రాల మీదకి అగ్నిగంధకాలు పంపిస్తే తన కజిన్, తన యొక్క బంధువైన లోతు కుటుంబం కూడా అగ్నిగంధకాల్లో కాలిపోతే అబ్రహాం బాధపడతాడేమో. మనం చూడండి, మనం ప్రేమించిన స్నేహితులు బాధపడితే మనకి ఇష్టం ఉండదు. అందుకనే దేవుడు అబ్రహాము యొక్క ఫీలింగ్స్కి కూడా ఎంత విలువ ఇచ్చాడో. నీవు దేవుని పట్ల సెన్సిటివ్గా ఉంటే, నువ్వు దేవుడు బాధపడతాడేమో అని దేవునికి అయిష్టమైన కార్యం ఏది చేయకపోతే నిన్ను బాధ పెట్టకుండా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. గాడ్ విల్ బీ సెన్సిటివ్ టు ఎవ్రీ ఫీలింగ్ ఆఫ్ యోర్స్. దేవుడు అబ్రహాంతో చెప్పాడంట, సొదొమ గొమొర్రా ప్రాంతం మీదకి నేను అగ్నిగంధకాలను పంపించి ఆ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాము అక్కడున్న ప్రజల కొరకు విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. బేరం ఆడుతున్నాడు. అయ్యా, ఒక 50 మంది నీతిమంతులుంటే ఆ ప్రాంతాన్ని నువ్వు స్పేర్ చేయి, ప్లీజ్ అగ్నిగంధకాలు పంపించి ఆ ప్రాంతాన్ని నాశనము
చేయకు. అబ్రహాములో ఉన్న ఎంత మంచి మనసు అంటే స్వార్థం లేదండి. లోతు అతని కుటుంబాన్ని ఒకటే రక్షించు ప్రభా అని అడగట్ల అబ్రహాము. నా వారు నా బంధువులు బాగుంటే చాలా అనుకోవట్లేదు, అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి అబ్రహాము. అయితే 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టయ్యా, స్పేర్ చేయయ్యా అని బ్రతిమలాడితే అక్కడ 50 మంది నీతిమంతులు కూడా లేరు. నిజానికి ఆ ప్రాంతంలో నీతిమంతులు ఎవరూ లేరు. ఒక మాటలో చెప్పాలంటే లోతు ఒక్కడే నీతిమంతుడు. అతని కుటుంబం కూడా భర్త యొక్క ప్రభావం, భర్త భక్తి యొక్క ప్రభావం కూడా వారి మీద పెద్దగా పడలేదనే మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దేవదూతలు వచ్చి లోతును, అతని భార్యను, అతని 2 కుమార్తెలను చేతులు పట్టుకొని బలవంతంగా సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి బయటకు తీసుకొస్తారు. బైబిల్ గ్రంథంలో వివరాలన్నీ వ్రాయబడలేదు, కానీ లోతుకు కుమారులు కూడా ఉన్నారు, కానీ ఆ కుమారులు మాత్రం రాలేదు. చూడండి, కొంతమంది ఆకాశం నుండి అగ్ని వస్తుందా, డాడీ కహానీలు చెప్పొద్దు, నువ్వు మేము ఆ మాటలన్నీ వినడానికి మాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కావాలంటే వెళ్ళిపో సొదొమ గొమొర్రా నుండి బయటికి, మేము మాత్రం రామ్, వీఆర్ సో కంఫర్టబుల్ హియర్, మాకు ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ మా స్నేహితులు ఉన్నారు, ఇక్కడ మాకు ఇష్టమైన పబ్బులు ఉన్నాయి, క్లబ్లు ఉన్నాయి, ఇక్కడ మాకు ఇష్టమైన గంజాయి దొరుకుతుంది. మరి వారు ఏం చెప్పారో తెలియదు. వారి తండ్రికి లోతు, అతని భార్య, అతని 2 కుమార్తెలను దేవదూతలు తీసుకొని సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలు వారికి కలిగిన సమస్తమును దహించి వేసినట్లు, ఆ ప్రాంతం అంతటిని దహించి వేసినట్లు దేవుని గ్రంథంలో మనం చూస్తాం. నేల మీద మొలకలను కూడా దహించిందంట ఆకాశం నుండి వచ్చిన అగ్ని. ఒక్కసారి ఊహించుకుంటే లోతు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాడు. కారణం ఏంటంటే అది యెహోవా తోట వలె ఉంది, చాలా పచ్చగా సస్యశ్యామలంగా ఉంది, నేను వెళ్ళి అక్కడ బాగా అభివృద్ధి చెందొచ్చు, నేను వెళ్ళి పంటలు నాటితే మంచి దిగుబడులు వస్తాయి, నాకున్న గొర్రెలు, నాకున్న ఆస్తి సంపద అన్నీ చక్కగా వర్ధిల్లుతాయని, చాలా ఆస్తి నేను సంపాదించుకోవచ్చు అని ఎంతో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాడు. కానీ అబ్రహాము ఆ ప్రాంతానికి లోతు ఆ ప్రాంతానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో నాకు తెలీదు. అన్ని సంవత్సరాలలో తను ప్రతిరోజు కష్టపడి సంపాదించిన ఆస్తంతా సడన్గా 1 ఫైన్ డే ఆకాశం నుండి అగ్నిగంధకాలు వచ్చినప్పుడు మొత్తము నాశనము అయిపోయింది. ఆఖరికి ఏం మిగిలింది? కట్టు బట్టలతో లోతు, అతని భార్య, 2 కుమార్తెలు ఉన్నారు, భార్య కూడా వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది, భార్య కూడా మిగలలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ జీవితంలో ఏది శాశ్వతమైనదో నీకు గ్రహింపు వచ్చిందా? వాట్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో ఏది శాశ్వతమైనది? ఈ లోకంలో ఏది నీతో పాటు వస్తుంది? దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? దేనికోసం ప్రాకులాడుతున్నావు? దేనికోసం ఆరాటపడుతున్నావు? దేనికోసం భక్తిని నువ్వు ప్రక్కన పెట్టేస్తున్నావు? చూడండి, కొంతమంది లోక సంబంధమైన ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఆదివారం దేవుని మందిరానికి రారు. ఎందుకు రావడం లేదండి అంటే, మాకు ఆదివారం ఎక్కువ బేరాలు వస్తాయండి, ఆదివారం మా షాపు మరి ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. ఒక సహోదరుడు ఉండేవాడు, ఆయన కారు డ్రైవింగ్ చేస్తూ ఉండేవాడు. అయితే ఆ సహోదరుడు ఒక మంచి కారు కొనుక్కున్న తర్వాత వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు మా తండ్రి గారి దగ్గర. ప్రార్థన చేయించుకొని, అంకుల్ దేవుడు నాకు మంచి కారు ఇచ్చాడు, ట్రావెల్స్లో పెట్టి తిప్పుదాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అంటే మా నాన్నగారు ప్రార్థన చేశారు. అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఆదివారం మందిరంలో కనబడట్లేదు ఇతను. ఒకరోజు అడిగారు, కారు కొనుక్కున్నానని చెప్పావయ్యా, ట్రావెల్ స్టార్ట్ చేశానని చెప్పావు, చాలా మంచిది, అయితే మందిరానికి ఎందుకు రావట్లేదు నువ్వంటే, అంకుల్ నాకు మంచి మంచి ఆఫర్స్ అన్నీ, మంచి ఖాతాలన్నీ ఆదివారం వస్తున్నాయి, ఎక్కువ దూరం వెళ్ళాల్సిన ప్రయాణాలన్నీ ఆదివారం వస్తున్నాయి, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు కదా అని నేను ఆదివారం వెళ్తూ ఉన్నాను అంకుల్ అంటే మా నాన్నగారు చెప్పారు, తప్పయ్యా, అది దేవుని మందిరాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ కారు నువ్వు కొనుక్కోవడానికి దేవుడు నీకు సహాయం చేశాడు, నీకు ఇచ్చిన ఆయుష్ దేవుడిచ్చాడు, నీకు ఇచ్చిన ఆరోగ్యం దేవుడిచ్చాడు, దేవుని సన్నిధి నీవు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పినా ఆ వ్యక్తి పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఒకసారి చాలా దిగాలుగా మా దగ్గరకు వచ్చి అతను చెప్పిన మాట ఏంటంటే, నా బిజినెస్ అంతా నష్టమైపోయి నా కారు కూడా నేను అమ్మేసుకున్నానండి అని చెప్పాడు. దేవుడు ఆశీర్వదించి ఒక కారు ఇస్తే నా కారు నా బిజినెస్ అని దేవుణ్ణి పక్కన పెట్టాడు. ఆ తర్వాత తను ఏమి సంపాదించుకున్నాడో అది కూడా ఒకరోజు పోగొట్టుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జ్ఞానం కలిగిన వారు ఏవి శాశ్వతమైనవో వాటి కొరకు తాపత్రయపడతారు, జ్ఞానం లేని వారు అశాశ్వతమైన వాటి కొరకు ప్రయాస పడతారు.
ఆకాశము నుండి అగ్నిని దేవుడు పంపించాడు. ఆకాశము నుండి దిగిన అగ్ని దేవుని కోపాన్ని ఆ ప్రాంతం మీదకి దించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు దహించే అగ్ని, ఆయన దేన్ని దహిస్తాడంటే పాపాన్ని దహిస్తాడు. ఆయన పాపాన్ని మాత్రం టాలరేట్ చేయడండి. ఈ రోజుల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే అందరికీ చాలా ఇష్టం. దేవుడు పాపం చేస్తే నిన్ను ఆశీర్వదించాడంటే ఆ మాట ఎవరికి నచ్చదు. నువ్వు ఎలా ఉన్నా సరే దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే ఎంత మంచి ప్రసంగం అండి, ఎంత మంచి బోధ అండి, ఇవాళ మెసేజ్ అంతా నాకు బాగా అర్థమైపోయిందండి అంటారు చాలామంది. పాపం ఎక్కడుంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉండదు. దేవునికి అవిధేయమైన జీవితం ఎక్కడుంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదము ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగములను ఎరిగిన వాడు. నీ మనసు ఏంటో ఆయనకు తెలుసు, నీ ఉద్దేశాలు ఏంటో ఆయనకు తెలుసు. నువ్వు ఒక మాట మాట్లాడితే ఆ వెనకాల నీకు ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయో ఆయనకు తెలుసు. మనం పడకల మీద పడుకొని ఏం ఆలోచిస్తామో ఆయనకు తెలుసు. మన మైండ్లో వెళ్ళే థాట్ ప్రాసెస్ అంతా దేవునికి తెలుసు. మనం అనుకుంటాం, నా మైండ్లో వెళ్ళేది నాకు తప్ప ఎవరికి తెలుస్తుందిలే అని. అన్నీ చూస్తున్నాడు దేవుడు. ఒకరోజు ఆయన యొక్క కోపం రాబోతుందేమో, జాగ్రత్త. దేవుని కోపాన్ని ఎవరమైనా తాళగలమా? దేవుని కోపాన్ని ఎవరైనా భరించగలమా అండి? కొన్నిసార్లు చూడండి, పిల్లల్ని బాగా మనం ప్రేమించేస్తే తల్లిదండ్రుల యొక్క కోపం పిల్లలు భరించలేరు. జాన్ వెస్లీ గారు ఎప్పుడు పిల్లల్ని చాలా ప్రేమిస్తుంటారు. నేనేమో కొంచెం క్రమశిక్షణగా ఉంటాను. ఇద్దరం ప్రేమించేస్తే పిల్లలు పాడైపోతారు కదండి. పిల్లల మీద ప్రేమ ఉండాలి, కానీ తల్లిదండ్రులు క్రమశిక్షణలో కూడా బిడ్డలను పెట్టాలి. తండ్రి ద్వారా ప్రేమను పొంది 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 అలవాటైపోయి ఎప్పుడైనా వాళ్ళ డాడీ కొంచెం సీరియస్గా చూడగానే తట్టుకోలేరు, విలవెల్లాడిపోతుంటారు పిల్లలు. ఎందుకంటే అంతగా ప్రేమించే మా నాన్నకి అప్పుడప్పుడు కోపం కూడా వస్తుందని. మనకి దేవుని ప్రేమ బాగా అలవాటైపోయింది కదండి. హల్లెలూయా. ప్రేమ, యేసయ్య ప్రేమ అని చక్కని పాటలు పాడేసుకుంటూ ఉంటాం. నిన్నే ప్రేమింతును అంటాం, అదంటాం, ఇదంటాం. దేవుడు ప్రేమ కొన్నిసార్లు మనల్ని పాడు చేసేస్తూ ఉంటుంది కదండి. స్పాయిల్ అయిపోతుంటాం. అతి ప్రేమ పిల్లల్ని చెడగొట్టేస్తుంది కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఇష్టానుసారంగా నేను బ్రతికినా ఏం పర్లేదులే, నా బంగారం నా బుజ్జి అని దగ్గరికి తీసుకుంటాడేమో. అన్నిసార్లు ఆయన అలాగా చేయడు. ఆయన ప్రేమ కలిగిన వాడే, ఆయన దయా సంపన్నుడే, ఆయన కృప కలిగిన వాడే, క్షమించేవాడే. కానీ ఆయన ప్రేమను నువ్వు మాత్రం ఒకవేళ నేను ఎలా బ్రతికినా పర్వాలేదు దేవుడు ప్రేమిస్తాడు అనుకుంటే అది కరెక్ట్ కాదు. దేవుని కోపము సొదొమ గొమొర్ర ప్రాంతము మీదకి దిగి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను, ఆ ప్రాంతంలో ఉన్న సమస్తాన్ని నాశనము చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. మూడవ మాటను మనం చదువుకొని ముగించుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. మనందరికీ తెలుసు, యోబు భక్తుడు తన జీవితంలో పొందిన శ్రమలు అగ్ని వంటి శ్రమలు. యోబుకొచ్చిన శ్రమలు ఎలాంటి శ్రమలు అంటే తాను నశించిపోయే శ్రమలు. ఇంకొకళ్ళు అయితే తట్టుకోలేకపోయేవారేమో. అంత భయంకరమైన శ్రమలు యోబు పొందుకున్నప్పటికీ యోబు తన జీవితంలో చెప్తున్న ఒక శ్రేష్టమైన సాక్ష్యం ఏంటంటే, దేవుడు నా జీవితంలో అనుమతించిన శ్రమల ద్వారా నేను దేవునికి ఇంకా దగ్గర అయ్యాను. యోబు చెప్తున్న తన స్వానుభవం ఏంటంటే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. శ్రమలు రాకముందు దేవా నిన్ను గూర్చి నేను విన్నాను, నీ స్వరము నేను విన్నాను. కానీ శ్రమలు వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. నౌ మై ఐస్ హ్యావ్ సీన్ యూ. శ్రమలలో దేవుని వ్యక్తిగతంగా నీవు నేను చూడగలం. వ్యక్తిగతంగా ఆయన మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఏ విధంగా అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు దేవుడు వారితో పాటు 4వ వ్యక్తిగా వచ్చాడంట. హీ కేమ్ యాజ్ ద 4th పర్సన్ ఇన్ ద ఫైరీ ఫర్నెస్. వారు అగ్నిగుండంలోకి వెళ్ళకపోయింటే 4వ వ్యక్తిగా దేవుడిని వారు చూడగలిగేవారా? చూసుండేవారు కాదు. కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమల ద్వారా దేవుడు నిన్ను పంపిస్తున్నప్పుడు ఆయన ఇంకా నువ్వు లోతుగా తెలుసుకోవడానికి, ఆయన ఇంకా లోతుగా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, విశ్వాస జీవితంలో మనకు వచ్చే శ్రమలు మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్ళాలి తప్ప మనల్ని దేవునికి దూరం చేయకూడదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము
14-15 వచనాలు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అమ్మో, ఇది ఇంకో భయంకరమైన అగ్నిగుండం అండి. 3 అగ్నుల గురించి మనం చూసాం కదా. మొదటి అగ్నేమో షద్రక్ మెషక్ అబేద్నెగోలు పడవేయబడిన అగ్నిగుండం. రెండవ అగ్నేమో ఆకాశము నుండి దేవుడు పంపించిన అగ్ని సొదొమ గొమొర్రా ప్రాంతాలను నశింపచేయడానికి. మూడవదిగా పాపులను పడవేయుటకు సిద్ధపరచబడిన అగ్నిగుండం. ఇక్కడ రెండవ మరణము అనే ఒక మాట వ్రాయబడింది, గమనించారా? ప్రతి మనిషి జీవితంలో ఒక మరణం కన్ఫామ్గా ఉంటుంది, అవునా కాదా? ఒక చిన్న ఫార్ములా చెప్తాను, గమనించండి. 2:1, 1:2. 2:1, 1:2 గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ. 2 సార్లు పుడితే ఒక్కసారి చనిపోవాలి, ఒక్కసారి పుడితే 2 సార్లు చనిపోవాలి. 2 సార్లు పుట్టడం అంటే ఏంటంటే, ఒకసారి కదా మేము పుట్టేది, మా డేట్ ఆఫ్ బర్త్ ఒకటే కదా అని మీరు అనుకుంటున్నారా? డేట్ ఆఫ్ బర్త్ ఒకటేమో శారీరక పుట్టుక, రెండవదేమో ఆత్మీయ పుట్టుక. నీ హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభుని నీవు ఆహ్వానించి నీ పాపాలన్నీ ఆయన సన్నిధిలో నీవు ఒప్పుకున్న దినము ఆత్మీయంగా నువ్వు పుట్టిన వ్యక్తివి. కారణం ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో పుట్టాం, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాం, ఏదో హాస్పిటల్లో మనం పుట్టాం, కరెక్టే. కానీ పుట్టిన తర్వాత ఆత్మీయంగా మాత్రం మనం చనిపోయాం. దేవునితో మనం కనెక్ట్ అవ్వనంత కాలం, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ నాట్ కనెక్టెడ్ టు గాడ్, వీఆర్ స్పిరిచువల్లీ డెడ్. స్పిరిచువల్గా మనం డెడ్ పీపుల్. ఎలాగంటే సెల్ ఫోన్ కొనుక్కున్నంత మాత్రాన అది పనిచేసేస్తుందా, లేకపోతే దానిలో సిమ్ అను ఛార్జింగ్ పెట్టాలా? అర్థమవుతుందండి? ఈ లోకంలో పుట్టినంత మాత్రాన నేను ఆత్మీయంగా బాగానే ఉన్నాను అని అనుకోవడానికి లేదు. దేవునితో నీ ఆత్మను కనెక్ట్ చేసినప్పుడు, దేవునికి నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడు, నీ జీవితంలో ఉన్న పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మనం రక్షకునిగా స్వీకరిస్తామో దాన్ని స్పిరిచువల్ బర్త్డే అంటారు. సో మనందరికీ ఫిజికల్ బర్త్డే ఒకటి ఉండాలి, స్పిరిచువల్ బర్త్డే కూడా ఒకటి ఉండాలి. నేను August 15, 1997లో అది నా స్పిరిచువల్ బర్త్డే అనమాట. ఆధ్యాత్మికంగా నేను పుట్టిన రోజు. శారీరకంగా పుట్టినరోజు వేరే రోజు ఉందనుకోండి. సో 2 సార్లు పుడితే ఒక్కసారి చనిపోతారు. 2:1 అని చెప్పాను కదా. 2 సార్లు పుడితే ఒక్కసారి చనిపోతారని అర్థం ఏంటంటే, ఈ లోకంలో అందరికీ ఎలాగైతే శారీరకంగా ఒక పుట్టుక తేదీ ఉందో, ఆత్మీయంగా శారీరకంగా మనం మరణించే రోజు కూడా ఒకటి ఉంది. అది కూడా తథ్యం. అది 100 అవ్వనివ్వండి, 110 అవ్వనివ్వండి. ఈ రోజుల్లో 100, 110 చాలా తక్కువ. కానీ దేవుడు ఎంత ఆయుష్ ఇస్తే అంతకాలం ఈ లోకంలో మనం బ్రతికి ఒకరోజు అందరికీ గుడ్ బై చెప్పి అందరి దగ్గర మనం చక్కగా వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోతాం. అది శారీరకమైన మరణం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 2వ మరణం గురించి వ్రాయించారు. 2వ మరణం అంటే ఏంటంటే, ఆత్మీయంగా ఎవరు పుట్టలేదో, ఎవరు దేవునితో తమ జీవితాన్ని కనెక్ట్ చేయలేదో, శారీరకంగా మనం మరణించిన తర్వాత ఈ క్షయమైపోయే దేహాన్ని పురుగులు తినేస్తాయి. చనిపోయిన తర్వాత 1 రోజు తర్వాత ఆ శవాన్ని కనుక ఒకవేళ ఆ బాక్స్ను ఓపెన్ చేసామనుకోండి, ఆ వాసనని ఎవరు భరించలేరు. మనం ఎంత ప్రేమించిన వారమైనా ఒక సహోదరి తన తండ్రిని పోగొట్టుకుంది. ఆ కుమార్తె యొక్క వేదన మరి మాటల్లో వర్ణించలేం. కడుపు తరుక్కుపోయేటట్లు ఏడుస్తుంది. తన తండ్రి మరణించాక నా దగ్గరకు వచ్చి చెప్తుంది, అక్క మా నాన్నను ఒక్కడనే మేము అక్కడ మరి బరియల్ గ్రౌండ్లో విడిచిపెట్టి వచ్చేసాము. ఇప్పుడు మా నాన్న దేహాన్ని పురుగులు తినేస్తూ ఉంటాయి అక్క అని ఎంతో కన్నీరు కారుస్తుంది. నేను చెప్పాను, అదంతా నువ్వు ఊహించుకోవద్దమ్మా, నీ తండ్రి ఆత్మ దేవుని సన్నిధిలో ఉంది. ఈ క్షయమైపోయే దేహము ఇది ఎప్పుడైనా మంటిలో కలిసిపోవాల్సింది, ఇదేం పర్మనెంట్ కాదు. కానీ మీ తండ్రి లోపల ఉన్న ఆత్మ మాత్రం దేవుని సన్నిధిలో ఉండి నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక మరణం అందరికి వస్తుంది. ఆ మరణం తథ్యం, అది ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఒక మరణం అందరికి వస్తుంది. కానీ ఈ 2వ మరణం రాకుండా మనం జాగ్రత్త పడగలం. ఆ 2వ మరణం ఏంటంటే నిత్య నరకం అంట.
ఒకసారి మనం మరణించిన తర్వాత ఆత్మీయంగా మనం దేవునికి మన జీవితాన్ని అప్పగించుకొని రక్షణ పొంది బాప్తీసం తీసుకుంటే ఏ క్షణంలో చనిపోయినా మన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుంది. పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. అక్కడ బంగారు వీధుల్లో మనం నడుస్తాం. అది దుఃఖం లేని ప్రాంతం, అది ఏడ్పు లేని ప్రాంతం. ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ మరణము ఉండదు, అక్కడ చీకటి ఉండదు, ఆకలి ఉండదు, నిన్ను బాధించేవారు ఉండరు, వేధించేవారు ఉండరు, ఏ కష్టం ఉండదు, ఏ కన్నీరు ఉండదు, ఏ వేదన ఉండదు. ఆనందకరమైన ఆ ప్రదేశంలో దేవుడే ఒక సూర్యునిగా, ఒక గొప్ప వెలుగుగా ఉంటే ఆయన ఆరాధిస్తూ యుగయుగాలు మనం బ్రతుకుతాము. కానీ ఒకవేళ 2 సార్లు పుట్టని వాళ్ళు 2 సార్లు చనిపోవాలి. ఇందాక చెప్పాను కదా, 2:1, 1:2. 1:2 అంటే అర్థం ఏంటంటే, ఒక్కసారే పుట్టి నాకు ఓన్లీ ఫిజికల్ బర్త్డే ఉందక్క, నాకు ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉంది, కానీ ఆత్మీయంగా మాత్రం నేను పుట్టను, నాకు దేవునితో సంబంధం లేదు అని కనుక నువ్వు దేవునికి దూరంగానే బ్రతికినట్లయితే 2 సార్లు చనిపోవాలి. నువ్వు 2 సార్లు చనిపోవడం అంటే శారీరకంగా, భౌతికంగా నువ్వు చనిపోతావు ఒకసారి. రెండవదిగా నీ ఆత్మ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు నాకు వద్దన్నావుగా, దేవుడితో నాకు పని లేదన్నావుగా, దేవుడు నాకు ఎందుకండి, నా తెలివి ఉంది, నా జ్ఞానం ఉంది, నా బలం ఉంది, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా తల్లిదండ్రులు నా కోసం సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, దేవుని మీద నాకు ఏ విధమైన డిపెండెన్స్ లేదని నువ్వు బ్రతికావు. కాబట్టి ఈ లోకంలో నీ జీవితం తర్వాత నిత్య నరకాగ్నిలో, దేవుడు లేని ప్రదేశంలో యుగయుగాలు కాలాల్సి వస్తుంది. ఈ మాట చెప్పడానికి ఏ విధమైన మొహమాటం లేదు. కారణం ఏంటంటే ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. దిస్ ఇస్ గాడ్స్ వర్డ్. భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ నా మాటలు గతించవని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అంత న్యాయవంతుడు కూడా. ఒక కాయిన్కి ఏ విధంగా 2 వైపులు ఉంటాయో అలాగే దేవునిలో ఒక వైపు ప్రేమ ఉంది, రెండో వైపు తీర్పు కూడా ఉంది. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతికి, పాపంలో బ్రతికి దేవుడా నువ్వు వద్దంటే ఆయన నిన్ను బలవంతంగా పరలోకానికి లాక్కోడుగా. ఎందుకంటే భూమి మీదే నువ్వు చెప్పేశావు నీ డెసిషన్ ఏంటో. ఈ లోకంలో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవాలి, దేవుడు కావాలా, దేవుడు వద్దు. ఈ లోకంలో దేవుడు కావాలంటే ఆయన నీకు దగ్గరగా వస్తాడు. ఎంత దగ్గరగా వస్తాడంటే నీ ఊపిరి కంటే నీకు దగ్గరగా వస్తాడు. ఒక నీ తల్లి వాని ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఎత్తుకొని మోస్తాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాడు. నీ మరణం వరకే కాదు, నీ మరణం తర్వాత కూడా ఆయన సన్నిధికి నిన్ను కొనిపోతాడు. నిన్ను ఆయన ఎలా తీసుకొని వెళ్తాడంటే ఒక రాజు వలె నిన్ను ఆయన సన్నిధికి పిలుచుకుంటాడంట. అంత ఆర్భాటంగా, అంత ఆనందంగా. హీ విల్ గివ్ యూ అ గ్రాండ్ వెల్కమ్ వెన్ యూ గో టు హెవెన్. ఈ లోకంలో నువ్వు దేవుని కోసం బ్రతికితే నీకు ఆయన ఇచ్చే స్వాగతం చాలా చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన నిన్ను పిలుస్తాడండి. హీ విల్ కాల్ యూ బై నేమ్. పేరు పెట్టి నిన్ను పిలిచానన్నాడు. ఆయన నిన్ను పిలుస్తాడు, ఆయన నిన్ను హక్కున చేర్చుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. పరలోక రాజ్యంలో ఇక్కడ ఆయన కొరకు నువ్వు పడిన ప్రతి నింద, ప్రతి బాధ, ప్రతి శ్రమ, ప్రతి కష్టానికి గొప్ప గొప్ప బహుమానాలు నీకు పరలోక రాజ్యంలో ఉంటాయి. అసలు దాని గురించిన అవగాహన ఉందా? దాని గురించిన ఆలోచన నీకుందా? ఈ లోకంలో బ్రతికే 70, 80, 90, 100 సంవత్సరాల కోసమే పోరాటం ఇంతే. క్రిందే చూస్తూ ఉంటారు కొంతమంది. కళ్ళు ఎప్పుడూ క్రిందే ఉంటాయి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. నువ్వు ప్రభు సంబంధివైతే నీ చూపు ఎప్పుడు పైన ఉంటుంది. పైన ఆత్మీయమైన విషయాల మీద నీ ధ్యాస, నీ ధ్యానము నిలబడుతుంది. ఈ ఉపవాస ప్రార్థనలో ఒక తీర్మానం తీసుకుందాం. ఆ అగ్నిగుండంలో నీవు నేను ఎవ్వరం కాలడం దేవునికి ఇష్టం లేదు. God doesn't want us to burn in that hell. ఆ నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. కానీ అపవాదికి మాత్రం నిన్న ఆ నరకానికి ఈడ్చుకొని వెళ్ళాలని చాలా ఇష్టం. ఎందుకంటే అపవాది కోసమే అది సిద్ధపరచబడింది. అగ్నిగుండం, ఆరని అగ్నిగుండం. ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుదాం, ప్రభా నీ అగ్నితో నాలో ఉన్న పాపాలు దహించు, నాలో ఉన్న దోషాలు కడుగు, నా అంతరంగాన్ని కడుగయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభా. ఎన్నిసార్లు నీ సన్నిధికి వస్తున్నా, కొన్నిసార్లు నేను కడగబడ్డం లేదు. చూడండి, బంగారు షాప్కి మనం వెళ్ళినంత మాత్రాన మన బంగారు వస్తువులు తీసి కంసాలి వానికి ఇవ్వకపోతే ఆయన ఎలా వాటిని శుద్ధి చేస్తాడు? కొంతమంది మందిరానికి వస్తారు, హృదయం లోపలే పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటారు. నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము అన్నాడు. యేసే అడిగింది ఏంటో తెలుసా అండి? మన నుంచి మొదట మన హృదయం. అంటే గుండె కోసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని మన హార్ట్ని ఇవ్వాలని కాదు.
నీ హృదయం నాకు ఇవ్వంటే నీ హృదయంలో నాకు చోటు ఇవ్వు. నీ హృదయాన్ని మందిరానికి వచ్చిన ప్రతిసారి యేసయ్య చేతిలో పెడితే హీ విల్ క్లెన్స్ యువర్ హార్ట్, హీ విల్ మేక్ యూ క్లీన్. నిన్ను శుద్ధి చేస్తాడు, నీ ఆలోచనలు కడుగుతాడు, నీ తలంపులు కడుగుతాడు, నీ మాటలు కడుగుతాడు, నీ నడతలు కడుగుతాడు, నీ పడకలు కడుగుతాడు. ఆయన నిన్ను పరిపూర్ణమైన మార్గంలో నడిపిస్తాడు. ఉదయకాల సమయంలో అడుగుదాం, ప్రభా ఉపవాస ప్రార్థనలో వచ్చింది నేను భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఒకవేళ ఇప్పటి వరకు అడుగుతూ ఉంటాం. నా బిడ్డల యొక్క వివాహాలు, వారి చదువులు, వారి యొక్క ఉద్యోగాలు, మీకున్న అప్పు బాధలు, ఏ సమస్యలతో దేవుని సన్నిధికి వచ్చినా అవన్నీ దేవుడు పరిష్కరిస్తాడు. కానీ దానికంటే ప్రాముఖ్యంగా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? గాడ్ ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్ దాన్ అబౌట్ అవర్ ఫిజికల్ లైఫ్. దేవుడు ఎక్కువగా మన ఆత్మ గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ లోక సంబంధంగా ఉన్నవన్నీ ఒకరోజు గడిచిపోయేవే. నీ ఆత్మీయ జీవితం విషయంలో నీకొక నిశ్చయత ఉందా? నీ ఆత్మీయ జీవితం విషయంలో నీకొక కన్ఫర్మేషన్ ఉందా? నేను దేవుని బిడ్డను, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, ఏ క్షణంలో నేను కళ్ళు మూసినా దేవుని సన్నిధిలో ఉంటాననే నిశ్చయత నీకుంటే నీవు నిజంగా ధన్యురాలివి, ధన్యుడు. ఒకవేళ లేనట్లయితే ఆరని అగ్నిగుండంలో నీవు కాలిపోకుండా, ఆరని అగ్నిగుండంలో నీ ఆత్మ నశించిపోకుండా యేసయ్య నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. అదేంటంటే నీ హృదయం ఆయనకిస్తే ఆయన నీ హృదయాన్ని కడుగుతాడు. హీ విల్ గివ్ యూ అ బ్రాండ్ న్యూ హార్ట్. ఒక నూతన హృదయం మనకు దేవుడు ఇస్తాడంట, నూతన సృష్టిగా మారుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. లుక్ ఇన్ టు యువర్ హార్ట్. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆరని అగ్నిగుండంలో కాలిపోవడానికి తగినట్లుగా ఉందా నీ బ్రతుకు? మందిరానికి వస్తూ వెళ్తూ ఉన్నావు కరెక్టే, కానీ జీవితం మారిందా? ఆలోచనలు మారాయా? మాటలు మారాయా? ఉద్దేశాలు మారాయా? లేక ఇంకా మోసపూరితంగానే, ఇంకా లోకం కోసమే, ఇంకా నీ ఇష్టానుసారంగానే బ్రతుకుతున్నావా? లైవ్లో పాలు పొందుతున్న వారందరితో కూడా దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇవ్వు. దహించు అగ్ని అయిన దేవుడు. నీవు అగ్ని గంధకాల్లో కాలడం ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆయన పరిశుద్ధ అగ్నితో నీ ప్రతి పాపాన్ని ఆయన కాల్చాలని కోరుతున్నాడు. నీ ప్రతి దోషాన్ని ఆయన శుద్ధి చేయాలని కోరుతున్నాడు. ఆయన అమూల్యమైన రక్తము నీ కొరకు కార్చబడింది. క్యాన్ యూ యాక్సెప్ట్ దట్ దిస్ మార్నింగ్? ఉదయకాల సమయంలో యేసయ్య నన్ను కడుగు, యేసయ్య నన్ను శుద్ధి చేయి, నా మనస్సు కడుగయ్యా, నా హృదయం కడుగయ్యా, నా నడతలు కడుగు ప్రభా, నా మాటలు కడుగయ్యా. నేను ఎక్కడ తప్పిపోతున్నానో నన్ను శుద్ధి చేయ ప్రభు. ఒక ప్రార్థన చేద్దాం నోరు తెరిచి. ఒకవేళ ఇదే మొదటిసారి ఐ వాంట్ టు బి స్పిరిచువల్లీ బార్న్, నేను ఆత్మీయంగా తిరిగి పుట్టాలని ఆశపడుతున్నాను. శారీరకంగా పుట్టానక్క నేను, కానీ ఇంకా ఆత్మీయంగా నేను పుట్టలేదు ఇప్పటి వరకు. ఏదో మందిరానికి వస్తున్నా వెళ్తున్నాను అంతే, ఏదో లైవ్లో వాక్యం వింటున్నాను విడిచిపెట్టేస్తున్నాను. కానీ ఈరోజు నా హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వాలనుకుంటున్నానని మీరు ఆశపడినట్లయితే దిస్ ఇస్ ద బెస్ట్ డెసిషన్ దట్ యూ కెన్ మేక్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీ తీసుకునే ఒక శ్రేష్టమైన నిర్ణయం, నీ జీవితాన్ని నిలబెట్టే నిర్ణయం ఇది. నీ జీవితాన్ని ఆశీర్వాద బాటలో నడిపించే నిర్ణయం. యేసయ్య నాకు కావాలి, యేసయ్య నా హృదయంలోకి రా అని మీరు అడగాలని ఆశపడినట్లయితే మీ చెయ్యి ఎత్తండి. మీరు ఎక్కడున్నారో అక్కడే మీ చెయ్యి ఎత్తండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ చక్కని అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇటువంటి అవకాశం మీకు వస్తుందో లేదో నాకైతే తెలియదమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి మాటలు పలికిస్తున్నాడు. నీ ఆత్మను రక్షించడానికి, నీ ఆత్మను నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి. నువ్వు ఒక్కసారి నరకాగ్నికి వెళ్తే తిరిగి బ్యాక్ రావడానికి లేదు, నీకు మరొక అవకాశం ఉండదు. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. క్యాన్ యూ గివ్ యువర్ హార్ట్ టు జీసస్? క్యాన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు జీసస్? ఏం ఆలోచించద్దమ్మా. దేవునికి నీ జీవితం ఇస్తే నీ జీవితం పాడైపోదు, నీ జీవితం బాగుపడుతుంది. నీ ఆనందాన్ని దేవుడు హరించడు, ఆనందకరమైన జీవితాన్ని నీకు ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, గొప్ప నెమ్మది ఇస్తాడు నీ జీవితంలో. ఒకవేళ ఇప్పటి వరకు యేసయ్య నా హృదయంలోకి రా అని నీవు పిలవకుండా ఉన్నట్లయితే మీ చేతులెత్తిన వారి ప్రార్థన తర్వాత చెప్పండి, యేసయ్య నీ వాక్యము ద్వారా
నాతో మాట్లాడినందుకు వందనాలు. నా హృదయంలోనికి రండి, నా ప్రతి పాపమును నీ రక్తములో కడగండి, శుద్ధి చేయండి. ఈ దినము నుండి నీ బిడ్డగా, నీ సాక్షిగా బ్రతకడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధ అగ్నితో నా ప్రతి పాపమును దహించి వేయండి. నీ మహిమ కొరకు నన్ను నిలబెట్టండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ర మహోన్నతురానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా ఎంతో సూటిగా మాతో మాట్లాడావు ప్రభా, నీకు వందనాలు. నిత్య నరకాగ్నిని నీ బిడ్డల కొరకు నువ్వు సిద్ధపరచలేదయ్యా, కానీ నీ రక్షణను తృణీకరించి, నీ రక్షణను లెక్క చేయక అనేక మంది ప్రభా మరి ఈ దినాన నరకానికి తగినట్లుగా బ్రతుకుతున్నారు, అపవాది సంబంధులుగా బ్రతుకుతున్నారు, ఆత్మీయ జీవితంలో అటు ఇటుగా బ్రతుకుతున్నారు ప్రభా. ఎంతమంది అయితే నీ కొరకు ఒక మంచి తీర్మానం తీసుకున్నారో ఆ బిడ్డల యొక్క తీర్మానాన్ని స్థిరపరచండి తండ్రి. నీ కొరకు బలంగా జీవించడానికి సహాయం చే ప్రభా. నాయన, వారి హృదయంలో సమృద్ధిగా నువ్వు వసించయ్యా. ఈ దినము నుండి వారిని నీవు నడిపించు ప్రభా. నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోండి. నీ అగ్ని, నీ పరిశుద్ధ అగ్ని ద్వారా మమ్మల్ని శుద్ధి చేయండి. శుద్ధ సువర్ణము వలె మమ్మల్ని కడుగుమని, పవిత్రపరచుమని, ఈ వాక్యం మా హృదయాలు స్థిరపరచుమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.